బంగారం కొందాం అనుకునే వారికి ఓ బంగారం లాంటి మాట మీకు చెప్పబోతున్నాను. బంగారం, వెండి ధరలు పరుగు ఆగడం లేదు. అంతర్జాతీయ విపణిలో ఈ లోహాల్లో పెట్టుబడులు అధికంగా వస్తుండడంతో ఈ పరిస్థితి మనకి దాపురించింది. హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 74,910 వద్ద స్థిరపడింది. అంటే దాదాపుగా 75,000. అంతకుముందు దశలో అయితే 76,200కు చేరింది. ఈ లెక్కన ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర అంటే 10 గ్రాముల ధర 68,600, అంటే దగ్గర 69,000కు ఉంది. కిలో వెండి కూడా 85,500 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 87,100కి చేరింది. అంతర్జాతీయ కమోడిటీ ట్రేడింగ్లో ఔన్స్ బంగారం ధర $2,429కు వెళ్ళినా మళ్ళీ $2,365 దిగి వచ్చింది. అందుకు అనుగుణంగానే దేశీయ విపణిలో ఈ లోహాల ధరలు కదులుతున్నాయి. అంతర్జాతీయంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పసిడి ధర 16% పెరిగింది. రూపాయితో పోలిస్తే డాలరు మారకపు విలువ వల్ల దేశీయంగా బంగారం ధర పెరుగుదల మరీ అధికంగా మనకి కనిపిస్తుంది. ఈ ఏడాది జనవరి 1న 10 గ్రాముల మేలిమి బంగారం ధర 65,200 ఉండగా 4 నెలలు గడవక ముందే 10,000 పెరగడం కొనుగోలుదారులను తీవ్రంగా ఒత్తిడికి గురిచేస్తుంది. వివాహాది శుభకార్యాల నిమిత్తం కొనుగోలు చేసేందుకు ధరలు తగ్గుతాయని వేచి చేస్తున్న వారు ఈ ధరలను చూసి షాక్కు గురవుతున్నారు. అయితే ధరలు ఇలానే పెరుగుతాయా, ధరలు తగ్గే అవకాశం ఏమైనా ఉందా అనే దానిపై అంతర్జాతీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, ఈ స్టోరీని ఆశాంతం చివరి వరకు వింటే మీకు అర్థమవుతుంది. భారత్ సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా కొనుగోళ్లు జరపడం, అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు, యుద్ధాల వల్ల ఏర్పడిన పరిస్థితి, రష్యా గనుల్లో పసిడి తవ్వకాల్లో ఏర్పడిన ఆటంకాలు అంతర్జాతీయంగా బంగారం ధర పెరిగేందుకు కారణమవుతున్నాయి. 2023లో చైనా కేంద్ర బ్యాంకు ఒక్కటే 2,225 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి తన నిల్వల మొత్తాన్ని 2,200 టన్నుల కంటే అధికంగా పెంచుకుందని సమాచారం. ఈ కొనుగోలు చైనా ఇంకా ఆపలేదని తెలుస్తుంది. ఇలా చాలా దేశాలు బంగారాన్ని స్టాక్గా పెట్టుకోవడంతో బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. మన రిజర్వ్ బ్యాంక్ కూడా ఇటీవల నెలల్లోనే 13 టన్నుల మేర కొనుగోలు చేయడంతో ఈ ఏడాది జనవరికే మొత్తం నిల్వలు 800 టన్నులకు మించాయి. మన దేశంలో బంగారు నిల్వల విలువ $50 బిలియన్ల ఉంటుందని, మన విదేశీ మారకపు విలువలు ఈ నెల మొదటి వారంకే $648 బిలియన్ ఉందని తెలుస్తోంది. ఇలా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు దేశాలు పోటీ పడుతుండడంతో సామాన్యులకి బంగారం దొరకడం కష్టమైపోతుంది. అయితే ఈ ధరలు ఇలానే స్థిరంగా ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండవని అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు తమ సెక్యూరిటీ కోసం మాత్రమే బంగారాన్ని తమ దగ్గర ఉంచుకుంటున్నాయి. ఇంకా అంతర్జాతీయ పరిణామాలు చక్కదిద్దుకుంటే బంగారం ధర వాటంతట అదే తగ్గిపోతుంది. రూపాయి మారకపు విలువలో కూడా మార్పులు చేర్పులు కూడా బంగారంపై కారణం చూపుతాయి. కాబట్టి బంగారం ధర తగ్గే సూచనలు భారీగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. తొందరపడి ఇప్పుడు బంగారం కొనటం మంచిది కాదు. ఖచ్చితంగా నెల రోజుల్లోపే బంగారం 10,000కు పైగా తగ్గుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఈ విషయం మీరు విని తొందరపడి బంగారంపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. అవసరం నిమిత్తం ఏదో కొద్ది మొత్తం కొంటే పర్వాలేదు, కానీ అనవసరంగా బంగారం ఇంకా పెరుగుతుందేమని భయపడి మాత్రం బంగారం కొనొద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం తెలుగు 24 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ కూడా మాకు తెలియజేయండి.